ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుపోయింది. గాలి వేగానికి చెట్లు వణికిపోతున్నాయి. చిన్న పక్షుల భయంతో అల్లకల్లోలంగా చెట్ల కొమ్మల్లో దాక్కుంటున్నాయి. వాటి రెక్కలు వణుకుతున్నాయి. ఒక్క చుక్క వర్షం పడకముందే భయంతో వాటి గూళ్ళల్లో తలదాచుకుంటున్నాయి. కానీ గద్ద అది భయపడలేదు. చెట్లలోకి వెళ్ళి దాక్కోలేదు. అది తన రెక్కలను పూర్తిగా విప్పి గాలిని ఎదుర్కొంటూ మరింత ఎత్తుకు ఎగరడం మొదలుపెట్టింది. వాయువేగం పెరిగే కొద్దీ అది మరింత ఎత్తుకు చేరుకుంటుంది. గాలుల ఒత్తిడిని తన శక్తిగా మార్చుకొని దాని విజయానికి వేదికగా మలుచుకుంది. ఇతర పక్షులు భయంతో దాక్కుంటే గద్ద విజయాన్ని అందుకోవడానికి తుఫాను వేగాన్ని ఉపయోగించింది. జీవితంలో కూడా ఇలానే ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు చాలామంది వెనుకడుగేస్తారు, భయపడతారు, పరిస్థితులను దాటిపోవడానికి దారులు వెతుకుతారు. కానీ నిజమైన విజేతలు గద్దలా ఉంటారు. వాళ్ళు సమస్యలను ఎదిరిస్తారు, కఠిన పరిస్థితులను అవకాశంగా మలుచుకుంటారు. వాళ్ళు ఎదురుగా వచ్చే గాలులను అడ్డంకులుగా కాక వేగంగా పైకి లేపే శక్తిగా మలుచుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు దాక్కోకుండా వాటిని మీ విజయానికి మార్గంగా మార్చుకోండి. తుఫానుని చూసి భయపడొద్దు, గద్దలా ఎగరండి.